బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి బేన్ ద్వారా మనము బ్రహ్మ మరి కోరిక నుండి విముక్తి అవుతారా అనేటువంటి విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము. అనగా బ్రహ్మకు కోరికే లేకపోతే ఏ సృష్టి రచన అనేది చేసేవాడే కాదు. క్రియేషన్ ఎలా జరుగుతుంది? ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక ఉంటేనే కదా క్రియేషన్ చేసేది. శివుడు ఈ బ్రహ్మాండానికి మాలిక్. ఆయన కూడా మరి కాలగ్ని పుట్టిస్తాడు. ఈ బ్రహ్మాండము 14 లోకాలు తోటి నిండి ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టమ్. ఆయనకు కూడా ఈ రచయితకు శివుడు ఈ బ్రహ్మాండం యొక్క రచయిత అయితే ఆయనకు కూడా కోరిక ఉంటుంది. ఈయనకు కూడా ఎవరన్నా క్రియేటర్ అయి ఉండొచ్చు. ఈయన యొక్క క్రియేటరు మహాశివుడు. ఆయన యొక్క ఒక్క సెకండు బ్రహ్మాండం తయారవుతుంది, ఇమిడిపోతూ ఉంటుంది. ప్రతి సెకండు అనంత బ్రహ్మాండాలు తయారవుతుంటాయి, ఇమిడిపోతూ ఉంటాయి. కాబట్టి అనంత బ్రహ్మాండాల రచయిత ఎవరు అంటే మహాశివుడు. ఆయనకు కూడా ఎక్కడో అక్కడ కోరిక అనేది ఉంటుంది కదా. కోరిక లేకుండా మరి రచన అనేది చేయలేరు. అదేవిధంగా అనంత కోటి బ్రహ్మాండాల పైన బేహద్దు సృష్టి రచయిత ఆల్మైటీ అథారిటీ ద్వారా కూడా రచన జరిగింది. ఆయనకు కూడా సంకల్పం అనేది ఉంది, కోరిక ఉంది. కేవలం బీజం అన్నమాట. బీజంలో ఫ్లక్చుయేషన్ వస్తుంది. సంకల్పం యొక్క ఆధారంతో మనము ఏదైతే చూస్తూ ఉన్నామో అది మరి అనంతమైన సృష్టిలో ఒక చిన్న భాగము. మరి బ్రహ్మ కోరిక నుండి ముక్తుడా? ఆయన కోరికే లేదా అంటే ఈ యొక్క వీడియో పూర్తిగా మీరు చూడాల్సి, ఈ జ్ఞానం మొత్తం ఈ యొక్క ఆడియో మీరు వినండి. మీకు మంచి ధారణ పాయింట్ కూడా లభిస్తూ ఉంటుంది. అంటే ప్రత్యేకంగా బ్రహ్మ యొక్క కోరిక తోటే ఈ యొక్క బ్రహ్మాండము సృష్టించబడింది. అదేవిధంగా మహాశివుడు అనంత కోటి బ్రహ్మాండాలు, యూనివర్సులు, మల్టీవర్సు, గ్రేట్ గ్రేట్ మల్టీవర్సులు, ఇలాగా సృష్టి అనంతం నుండి కూడా వస్తూనే ఉంది. అందుకని బ్రహ్మ కోరిక నుండి ముక్తుడైతే ఈ సృష్టి అనేది నడవదు. మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇచ్ఛారహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా క్రియేషన్ చేయగలరా అంటే ఆలోచనే ఉండదు, అవసరము లేదు. బ్రహ్మ కోరిక రహితంగా ఏమీ ఉండడు. ఎవరైనా సరే ఇలా ఉంటే వాళ్ళు ముక్తి స్టేజ్లోనే ఉంటూ ఉంటారు. మరి ముక్తి అంటే భ్రమ చాలామంది అనుకుంటారు. సృష్టి యొక్క చైతన్యము జరుగుతూ ఉంది. మహాశివుడు కూడా నేను అనంతం అనేకం కావాలనే సంకల్పంతో ప్రక్రియను స్టార్ట్ చేశాడు. ఈ క్రియతోటే ఆయన లోపల ఉన్న పవరు పూర్తిగా అనంత పార్టికల్స్గా, గాడ్ పార్టికల్స్గా డివైడ్ అయింది. సంకల్పము చేయటము అంటే కోరికకు బీజం అన్నట్టే కదా. బ్రహ్మ కోరికతోటే ఈ సృష్టి తయారైంది అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏ కోహం బహుస్వాం అనగా దీని యొక్క అర్థం ఏంటి? నేను ఒక్కడిని అనేకం కావాలి అని, ఇదే కోరిక కలగటము అని. ఈ యొక్క మహావాక్యము మనం అర్థం చేసుకోవాలి. చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ పాయింట్ ఉంది. దానిలో మనం తీసుకున్నట్లయితే బ్రహ్మకి కోరిక అనేది ఉన్నది. కోరికతోటే సృష్టి నడుస్తుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ నుండి అక్కడికి నడవాలన్నా అదే కదా. బ్రహ్మ పూర్తిగా దీని గురించి ఎక్కడ కోరిక కలిగింది, ఎక్కడ సంకల్పం చేశాడు అని. మరి ఈ యొక్క కోరిక ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆయనకు సమయం అనుసారంగా మరి పూర్తిగా బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని మరి ఆయన లోపలే ఉంటుంది. క్రియేటరు క్రియేషన్ చేయకపోతే ఆయన్ని క్రియేటర్ అని ఎలా అంటారు? కోరిక లేకుండా క్రియేటరు క్రియేషను చేయలేడు. ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం.
కాబట్టి ఒక వస్తువుని చూడండి, తయారు చేస్తున్నాడు సైంటిస్టులు ఈనాటి ప్రపంచంలో. ఆయనకి సంకల్పం లేకుండా, కోరిక లేకుండా దీన్ని తయారు చేయలేరు. కాబట్టి ఆహ్, ఏదైతే బంధన రహితంగా బ్రహ్మ ఏదైతే ఉన్నాడో అది ఆసక్తి లేకుండా ఉండటం. అంటే ఏంటంటే కోరిక అనేది లేదు, ఆసక్తి అనేది లేదు, ఏ భయం అనేది లేదు, ఏ లాలచత్వము అనేది లేదు. కోరికైతే ఉంది. దానికి కారణం సృష్టి నడవాలి అని. బ్రహ్మాండం పూర్తిగా నడవాలి అని. ఇక్కడ మనం టాపిక్లోకి వస్తే ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క సంకల్పం అని అందరూ అంటూ ఉంటారు. బ్రహ్మ కోరిక ఇచ్ఛారహితంగా అనేది లేదు అన్న పాయింట్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మరి సంకల్పం నేను అనంతం అనంతం కావాలి అనుకున్నారు. ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్పారు, ఏకోహం బహు స్వామి అనగా నేను ఒక్కడిని, నేను అనేకం అవ్వాలని సంకల్పం చేస్తున్నాను అని. అంటే ఏంటి, పూర్తిగా బ్రహ్మాండం యొక్క రహస్యం ఈ దాంట్లోనే ఇమిడి ఉంది. శాస్త్రాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మనకు బాపూజీ కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేయిస్తున్నటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉపనిషత్తుల యొక్క జ్ఞానము, వేద శాస్త్రాల యొక్క జ్ఞానము బాపూజీ ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి చూసి చెప్తూ ఉన్నారు. మీకు ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో, అనగా బ్రహ్మ ఆత్మ లైట్ స్వరూపం, బ్రహ్మ స్వరూపం, ఆయన యొక్క ఆది మధ్య అంత జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం, పూర్తి బ్రహ్మాండం యొక్క రహస్యం. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం అర్థం చేసుకోవడానికి మనము క్రియేషను, క్రియేటరు గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇచ్ఛాశక్తి మానస్ అంటే ఇక్కడ అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా. ఒకసారి క్రియేషన్ మరి అర్థం చేసుకోండి. బ్రహ్మాండం యొక్క క్రియేషను ఎలా ప్రారంభమైంది అంటే, నిర్గుణ బ్రహ్మకు సంకల్పం వచ్చింది అనేకం కావాలని. నిరాకార బ్రహ్మ సంకల్ప శక్తితోటి మరి శివుడు తన లోపల ఉన్న శక్తిని డివైడ్ చేసి ఆకారిగా అయ్యి మరి శివశక్తిగా మరి తయారయ్యారు. శివశక్తి ఇద్దరు కలిసి క్రియేషన్ చేయడానికి నిమిత్తులయ్యారు. శివశక్తి కలిసి బ్రహ్మ విష్ణు శంకర్లను రచన చేశారు. శంకరుడు నిరాకార శివుడి యొక్క సాకార రూపము. బ్రహ్మ అందరికంటే కూడా క్రియేషను ఎక్కువ చేసినవాడు. ఇప్పుడు ఈ సమయం ఏదైతే నడుస్తూ ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. ఈ బ్రహ్మాండం ఎంత సమయం నుండి నడుస్తూ ఉంది, ఎంత కాలం నుండి ఉంది అని అంటే, బ్రహ్మాండానికి 100 సంవత్సరాలు అంటే బ్రహ్మకు 100 సంవత్సరాలు ఆయుష్ అని. ఈ 100 సంవత్సరాలు పూర్తి అవ్వటంతో బ్రహ్మాండం సమాప్తం అవుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త బ్రహ్మాండం తయారవుతుంది. ఇప్పుడు మహాకల్ప ప్రళయం వచ్చింది అనుకుంటే మరి అన్ని జన్మలు గడిచిపోతాయి. భూమి మీద యుగాలు మారుతూ ఉంటాయి. కొద్దిగా యుగాలను గురించి అర్థం చేసుకుని దానికి గణిత లెక్క ప్రకారం ఎంతలా ఉంది అని తెలుసుకుంటే, ఇప్పుడు ఈ యొక్క చతుర్యుగం మొత్తం 43,20,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనికి డబల్ ద్వాపర యుగం, త్రిబుల్ త్రేతాయుగం, 4 రెట్లు సత్యయుగం, ఇలా ఒక చతుర్యుగం పూర్తవుతుంది. 1000 చతుర్యుగాలు పూర్తయితే మళ్ళీ ఒక మన్వంతరం పూర్తవుతుంది. ఒక చతుర్యుగం పూర్తయ్యేటప్పటికీ అర్ధప్రళయం జరుగుతుంది. ఒక మరి ఇట్లాగే 71 సార్లు 1000 ఆమ్, ఎప్పుడైతే చతుర్యుగాలు పూర్తవుతాయో మన్వంతరం పూర్తవుతుంది, కల్ప ప్రళయం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సృష్టి ఆదిలో సతో ప్రధానంగా ఉంటుంది, సత్వరజో తమోగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే ఆత్మల్ని, తమో ప్రధాన ఆత్మల్ని సమాప్తం చేయటం కోసమే ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. మనము దీన్నే పూర్తిగా ఇంకా ప్రళయము, అర్ధ ప్రళయం, కల్ప ప్రళయం, మహాకల్ప ప్రళయం
అనేది గురించి బాపూజీ చెప్తూ ఉంటారు. మానవుల సృష్టి సమాప్తి అయితే మనుసతు రూప కాలమానం కూడా పూర్తవుతుంది. మానవ జాతి సమాప్తం అవుతూ ఉంటుంది. అలాగ ఒక మన్వంతరం పూర్తవటము అంటే మనువు యొక్క కాలమానం పూర్తయింది. మానవ సృష్టి సమాప్తం అవుతుంది. బ్రహ్మ కొత్త మనువుని సతురూపాన్ని తయారు చేసి వారి ద్వారా మన సప్త ఋషులు రచన చేసి మళ్ళీ పరివర్తన జరుగుతూ ఉంటుంది. మార్చ్ యుగాలు తయారు అవుతూ ఉంటాయి. ప్రతి సమయము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అనేది కాదు. చతుర్యుగాల పేర్లు అలాగే ఉంటాయి. పాత్రలు మారుతూ ఉంటారు, ఆత్మలు మారుతూ ఉంటారు, సప్త ఋషులు కూడా మారుతూ ఉంటారు. అందుకనే వేరు వేరుగా కాలమానము ఉంటుంది. మనువు మారుతాడు. మనువు యొక్క శత్రురూప మారినప్పుడు సప్త ఋషులు మారుతూ ఉంటారు, ఇంద్రుడు మారుతూ ఉంటాడు. ఇలాగా అర్ధ ప్రళయాలు ప్రళయాల విషయం ఒకే రకంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాగా మరి మనము శాస్త్రాల్లో దీని గురించినటువంటి జ్ఞానము మనకు అందుబాటులో ఉంటూ ఉంటుంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బ్రహ్మ ఇచ్ఛారహితంగా ఉన్నాడు అని అంటారు. కోరిక లేకపోతే మరి సృష్టి అనేది జరగదు అని చెప్పటం. కల్ప ప్రళయం అవుతుంది అంటే 1000 చతుర్యుగాలు పూర్తయినాయి, ఎన్ని కల్పాలు పూర్తయినాయి, ఎన్ని మన్వంతరాలు పూర్తయినాయి అనేది బ్రహ్మకు ఒక్కరోజు పూర్తయితేనే 1000 చతుర్యుగాలు పూర్తవుతాయి. 14 మన్వంతరాలు పూర్తవుతాయి. 14 మన్వంతరాలు పూర్తవుతాయి. ఒక మన్వంతరంలో 1000 చతుర్యుగాలు పూర్తవుతాయి బ్రహ్మకు ఒకరోజు. అంటే అప్పుడు ఒకరోజు పూర్తవటంతో విష్ణువు ద్వాదశ సూర్యులు అగ్నిని పుట్టించి 3 లోకాలని సమాప్తం చేస్తారు. భూమి నుండి పైకి 7 లోకాలు, భూమితోటి క్రింద 7 లోకాలు ఉంటాయి. ఈ భూలోకాలు పోతాయి అన్నమాట. 7 లోకాలు భూమి క్రింద ఉన్నవి. అవి అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలు, ఇంకా 55 కోట్ల నరక లోకాలు ఉన్నాయి. ఈ విధంగా సృష్టి అనేది జరుగుతూనే ఉంది, పరివర్తన అవుతుంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయితే శివుడు సూర్యుడి లోపలికి ప్రవేశించి కాలాగ్నిని గుర్తించి ఈ బ్రహ్మాండాన్ని 14 లోకాల వరకు మొత్తం ఆయన లోపల ఇముడు చేసుకుంటూ ఉంటారు. అందుకనే కల్ప ప్రళయం బ్రహ్మాండం యొక్క ఆయువు సమాప్తమవుతుంది. మళ్ళా శివుడు పరబ్రహ్మ రూపంలో మళ్ళా కొత్త సృష్టిని తయారు చేస్తాడు. శివుడి దగ్గర మరి పవరు లాస్ అయిపోయింది. ఈ బ్రహ్మాండం యొక్క నెగిటివ్ అంతా ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రచయిత మహాశివుడు దగ్గరికి వెళ్ళి పవర్ తీసుకొని మళ్ళీ కొత్తగా క్రియేషన్ అనేది చేస్తూ ఉంటారు. నిరాకార బ్రహ్మ అంటే శివుడు అనమాట. సృష్టి రచన, పాలన, మళ్ళా సంహారం చేయటానికి త్రిమూర్తులను నియమిస్తూ ఉంటారు. ఇలా పంచతత్వాల సృష్టి తయారవుతుంది. ఎలా పంచతత్వాల సృష్టి తయారైందో అలాగే ఇమిడిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ పరమతత్వాలు పరమ ప్రకాశము అనే విషయంని బాపూజీ మనకు చెప్పారు. ఈ సృష్టి ప్రారంభంలో కూడా పరమ పురుషుల్ని పరమ ప్రకృతుల్ని సృష్టించారు ఈ బ్రహ్మాండంలో కూడా. కానీ మరి ఎలా మానవులు తయారయ్యారు అని అంటే దీని గురించి కొంచెం మీకు వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ పార్ట్లో విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరంపరం, మహాశాంతి, మహాశాంతి, మహాశాంతి. నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి. నమస్తే, ధన్యవాదాలు.